కోఆపరేటివ్ బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్లో లోన్కి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది మామూలుగా అయితే ఇవ్వరు. ఏ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కట్టుకోవాలి, అట్లాగా ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ అయితే గనక కట్టుకోవచ్చు. ఇందుకోసం ఇచ్చాడు కానీ అమ్ముకోమని ఇవ్వాల అతను. ఎవరన్నా అప్పులు పాలై అమ్ముకుంటే అమ్ముకోవచ్చు కూడా రిజిస్ట్రేషన్ చేశాక. అమ్ముకోవడం కోసం ఇవ్వాల, అది వాళ్ళకి హక్కు భుక్తం కోసం ఇచ్చాడు. దాన్ని తప్పుపట్టారు. దాన్ని ఏమన్నారు, అలాగ చేసి వైసీపీ వాళ్ళ పేరును రాయించుకుంటారు అందుకోసం అన్నారు. దాని మీద ఎస్ఐటి అంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఏం తేల్చారు, అదొక సిట్ కూర్చుంది అంతే. ఎవడు భూములు ఎవడు తీసుకుంటాడు? 20 ఏళ్ల క్రితం భూములు ఆల్రెడీ అమ్ముకుని ఉంటారు కూడా వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే పట్టా భూములు, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఇల్లు తీసుకుందామని చూసినటువంటి సందర్భంలో ఒక చోట 35 లక్షలకే ఇల్లు అన్నారు. ఇండివిజువల్ హౌస్ 35 లక్షలకి ఇల్లు అంటే అది కూడా బంజారాహిల్స్ దగ్గర పక్కన ఉన్న బస్తీల్లో. బ్యాంకు లోన్ నాకు అప్పటికి 60 లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది. 80 లక్షల దాకా కూడా నేను తీసుకోవచ్చు అన్నారు. ఎందుకంటే నాకు అప్పుడున్న వయసు రీత్యా